హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ పేరు డ్యూడ్. మూవీ స్టార్టింగ్ లో మన హీరో ఓ పెళ్లికి అటెండ్ అవుతాడు. ఆ పెళ్లి ఇంకెవరితో కాదు, మన వాడి లవర్ దే. ఆ అమ్మాయి ఎందుకో గానీ వీటిని కాదని వేరే అతనితో పెళ్లికి సిద్ధమైపోయింది. అఫ్ కోర్స్ మనవాడికి లవ్ చేసిన అమ్మాయిలు హ్యాండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదులేండి. అయితే మనవాడి ప్రాబ్లం వల్ల ఏంటంటే అసలు ఆ అమ్మాయి అతన్ని ఎందుకు వదులుకుంది, అసలు ఆ అమ్మాయి తనని కాదని ఎందుకు వేరే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, తనకి ఎందుకు హ్యాండ్ ఇచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయమే కనుక్కుందామని ఆ పెళ్లికి అటెండ్ అయ్యాడు. పెళ్లి కూతురిని పక్కకు పిలిచి నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావని దానికి రీజన్ చెప్పమని అడుగుతాడు. అలా అడిగే క్రమంలో ఆమెకి అతనికి మధ్య చిన్నపాటి వాదన జరుగుతుంది. అది కాస్త ఆ పెళ్లిలో రచ్చ రచ్చగా మారిపోతుంది. తర్వాత ఆ పెళ్లి మండపానికి పోలీసులు వచ్చి మా నాన్ని స్టేషన్ కి తీసుకుపోతారు. స్టేషన్ లో ఉన్న మన వాడిని బయటికి రప్పించడానికి అతని మేనమామ కూతురు పోలీస్ స్టేషన్ కి వస్తుంది. నేను మంత్రి గారి కూతురునని, ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన అబ్బాయి మంత్రి గారి మేనల్లుడని అక్కడ వారితో చెప్పగానే వాళ్ళు కంగారు పడుతూ మన వాడిని విడిచిపెట్టేస్తారు. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్ గా మన వాడిని వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్తుంది. అదే రోజు మీడియా వాళ్ళు మినిస్టర్ గారి ఇంటికి వచ్చి హోమ్ టూర్ ని రికార్డ్ చేస్తూ ఉంటారు. మినిస్టర్ గారు కూడా ఆ మీడియా వాళ్ళకి తన ఇంటిని మొత్తం చుట్టూ తిప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఫోటోకి దండేసి ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వచ్చిన మీడియా వాళ్ళు ఆ ఫోటో గురించి ఆ ప్లేస్ గురించి అడుగుతారు. అప్పుడు మినిస్టర్ ఆమె తన చిన్న చెల్లెలని, మా కుటుంబంలో బాగా చదువుకున్న అమ్మాయి ఈమెనని, కాలుజారి బావిలో పడి చిన్న వయసులోనే చనిపోయిందని, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉండేది, కానీ ఈ రోజు నేను మినిస్టర్ అయి ఇంత బాగున్నప్పుడు ఇదంతా అనుభవించడానికి తను లేదని చాలా బాధపడుతూ చెప్తాడు. తన చిన్న చెల్లెలంటే తనకెంతో ప్రేమ అని, ఆమెను ఇప్పుడు తన కులదైవంగా భావిస్తున్నానని ఆ మీడియా వాళ్ళతో చెప్తాడు. అంతేకాకుండా కంటతడి పెట్టుకుంటూ నా చెల్లెలి పేరు నా కూతురు కూడా పెట్టుకున్నానని వాళ్ళతో చెప్తాడు. ఇంతలో అక్కడికి మినిస్టర్ గారి కూతురు తన భావం తీసుకొని డైరెక్ట్ గా అక్కడికి వస్తుంది. అతను చూడగానే మినిస్టర్ పరిగెత్తుకుంటూ ఎదురెళ్తాడు. అతను ఒంటిపైన చొక్కా లేకపోయేసరికి మినిస్టర్ తన ఒంటి మీద ఉన్న చొక్కాని విప్పేసి తన మేనల్లుడికి తొడుగుతాడు. అది కూడా అక్కడ మీడియా వాళ్ళు రికార్డ్ చేయబోతుంటే మినిస్టర్ వెంటనే ఆ రికార్డింగ్ ఆపించేసి ఇతను నా రెండో చెల్లెలు కొడుకు, ఇక్కడ జరుగుతుందేమీ రికార్డ్ చేయొద్దు అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి తన మేనల్లుడిని దగ్గరగా తీసుకుంటాడు. మీ అమ్మకి ఇష్టమని ఈ స్వీట్ తీసుకొచ్చాను, వెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అని అతని చేతిలో పెడతాడు. నేను ఇచ్చానని మాత్రం మీ అమ్మకి చెప్పగలడు, మీ అమ్మకి నేనంటే కోపం, నేను ఇచ్చానని తెలిస్తే ఇది తినదు అని చెప్తాడు. అంతేకాకుండా తను సైన్ చేసిన ఒక చెక్ ని మేనల్లుడికి ఇచ్చి గాలిగా తిరగకుండా ఏదైనా పనికొచ్చే వ్యాపారం చెయ్యు అని చెప్పి మనవాడి జోబులో ఆ చెక్ పెడతాడు. కానీ మనవాడు మాత్రం ఆ చెక్ ని వాళ్ళ మామయ్యకే రిటర్న్ ఇచ్చేసి ప్రస్తుతం నేనేం గాలికి తిరగటం లేదు, నాకంటూ సొంతంగా ఓ వ్యాపారం ఉంది అని చెప్పి అక్కడి నుంచి తిన్నంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మకి ఇష్టమైన ఆ స్వీట్ ని ఆమెకి ఇస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఇది తన అన్నయ్య కొనిచ్చాడని కనిపెట్టేస్తుంది. ఆ స్వీట్ ని తన కొడుకు మొహాన్న విసిరి కొడుతుంది. దాంతో మన హీరోకి కూడా కోపం వస్తుంది. మీ అన్నయ్య కొనిస్తే నీ గొంతులో దిగదా ఏంటి, చిన్నప్పుడు ఏదో అన్నాడని ఇప్పటికీ ఆడమే కోపం ఉంచుకోవడం కరెక్టా అంటూ వాళ్ళ అమ్మతో అంటాడు. నాకు అడ్వైస్ ఇచ్చేంత పెద్దోడు నువ్వు ఇంకా కాలేదని వాళ్ళమ్మ మనవాడి టెంక్ మీద ఒక్కటి పీకుతుంది. తర్వాత అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్తాడు. అదేనండి మనవాడు చేసే పని ఏంటంటే ఎవరికైనా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి సర్ప్రైజులు ప్లాన్ చేయడం అన్నమాట. ఇతను తన ఫ్రెండ్స్ తోనే ఒక టీం ని ఏర్పరచుకొని సర్ప్రైజులు ప్లాన్ చేసి ఈవెంట్స్ ఒప్పుకుంటూ ఉంటాడు. ఈ ఈవెంట్స్ కి తరచూ తన మరదలు కూడా వస్తూ ఉండేది. ఈ ప్రాసెస్ లో బావ మీద తన మనసు పారేసుకుంటుంది. అతన్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నానని ఓ ఫైన్ డే అందరి ముందు ప్రపోజ్ చేసేస్తుంది. అందరి ముందు ఆమె అలా అనేసరికి ముందు మనోడు ఓకే చెప్పినట్లే చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు అందరి ముందు అలా అడిగేసరికి అంతమంది ముందు నేను ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేక ఓకే చెప్పాను, యాక్చువల్ గా చెప్పాలంటే నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పేస్తాడు. ఆ మాటకి ఆ అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అతను అలా రిజెక్ట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. రేపటి నుంచి నేను నీ ఆఫీస్కి రాను, మీకెవరికి నేను కనిపించను, ఎందుకంటే వాళ్ళెవరిని నేను ఇప్పుడు ఫేస్ చేయలేను అని మన వాడితో చెప్పేస్తుంది. ఆ తర్వాత రోజు ఆ అమ్మాయి దేశం విడిచి వెళ్ళిపోతుంది. వీడు చేసిన పనికి వీళ్ళ టీంలో మెంబర్స్ అందరూ కూడా మన వాడిని పిచ్చ దబ్బులు పెడతారు. వీడు మాత్రం చాలా లైట్ తీసుకుంటాడు. చాలా క్యాజువల్ గా ఉన్నట్లుగా ఎప్పట్లాగే వర్క్ లో బిజీ అయిపోతాడు. కానీ వాడికి తెలియకుండానే వాడు చాలా డల్ గా ఉంటాడు. ఆ అమ్మాయిని మిస్ అవుతున్న ఫీలింగ్స్ మన వాడిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కానీ నా టీం మెంబర్స్ ముందు మాత్రం ఒప్పుకోడు. తన మరదల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ లో ఉన్నానన్న విషయాన్ని మాత్రం తన టీం మెంబర్స్ ముందు గాని ఫ్రెండ్స్ ముందు గాని ఒప్పుకోవడానికి ఇష్టపడడు. అలా 6 మంత్స్ గడిచిపోతాయి. ఒక రోజు నైట్ మాత్రం మనవాడు తన క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఓపెన్ అయిపోతాడు. తనకి ప్రపోజ్ చేసిన తన మరదల్ని ఇతను రిజెక్ట్ చేసిన తర్వాత నుండి ఇతను అసలు ఆమె గురించి తలుచుకోని రోజంటూ లేదని, ఇప్పుడు తను నేను చాలా మిస్ అవుతున్నానని, ఇప్పుడు నాకు అర్థమవుతుంది తను నేను ప్రేమిస్తున్నానని చెప్తాడు. అంతేకాదు అదే ఊపిలో డైరెక్ట్ గా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్తాడు. నా కూతుర్ని రిజెక్ట్ చేసిన నీతో నేను మాట్లాడినని వాళ్ళ మామయ్య మనవాడితో అంటాడు. కానీ మనవాడు మాత్రం నీ కూతుర్ని నేను ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఉందని ఆ మినిస్టర్ తో చెప్పగానే అతను చాలా సంతోషిస్తాడు. ఇదే విషయాన్ని తన కూతురికి వెంటనే చెప్పేస్తాడు. ఇంకో పక్క హీరో
మామయ్య కూతురుతో తన పెళ్లికి వాళ్ళ అమ్మను కూడా ఒప్పిస్తాడు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఒక్కరోజు ముందుందనగా ఆ అమ్మాయి ఫారెన్ నుండి తిరిగి వస్తుంది. ఈ విషయం తెలిసిన మనవాడు నీట్ గా తయారై చాలా హడావిడిగా ఆ అమ్మాయిని చూడాలనే ఆతృతతో ఆమె దగ్గరికి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఏంటిదంతా అని మనవాడు ఆ అమ్మాయిని అడుగుతాడు. బావా, నేను నిన్ను ముందు ప్రేమించిన విషయం నిజమే, కానీ నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఫారెన్ వెళ్ళాక అక్కడ ఆ అబ్బాయిని ప్రేమించాను. ఇప్పుడు నాకు నీతో పెళ్లి ఇష్టం లేదు, అందుకే ఎటూ తేల్చుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాను అని మనవాడితో చెప్పేస్తుంది. మరదలిచ్చిన షాక్ కి మనవాడిని రిజెక్ట్ చేసిన అమ్మాయిల్లో ఇంకో నెంబర్ యాడ్ అవుతుంది. మరి అంతగా వాడిని లవ్ చేస్తే పెళ్లికెందుకు ఒప్పుకున్నావని మనవాడు అడుగుతాడు. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నిజంగానే నేను అతను లవ్ చేశానా, లేక నువ్వు నన్ను రిజెక్ట్ చేసావని వాడిని సెకండ్ ఆప్షన్ గా చూస్ చేసుకున్నానా, ఏమీ అర్థం కాలేదు. అలాంటి టైంలో డాడీ నాకు ఫోన్ చేసి మన పెళ్లి విషయం చెప్పారు. నేను వెంటనే ఓకే చెప్పేశాను. ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర పాడైపోతుంది. నువ్వు నన్ను రిజెక్ట్ చేసినప్పుడు కూడా నాకేం అనిపించలేదు, కానీ ఇప్పుడు వాడు దూరం అవుతున్నాడంటే మాత్రం నాకు బ్రతకాలనిపించడం లేదు. ఈ విషయం ఒకవేళ నేను బయటికి చెప్పానంటే అందరూ హర్ట్ అవుతారు. ఎవరు హర్ట్ అయినా నేను అంతగా పట్టించుకోను, కానీ నువ్వు హర్ట్ అయితే మాత్రం నేను తట్టుకోలేను. నా కన్ఫ్యూజన్ తో నీ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేక ఆఖరికి సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాను అని మన వాడితో అంటుంది. ఇదంతా విన్న మనవాడు, నేనెందుకు హర్ట్ అవ్వాలి, నేను నిన్ను లవ్ చేయలేదు కదా అని తన మరదలతో అంటాడు. నువ్వు నన్ను లవ్ చేయలేదా, మరెందుకు మా నాన్నతో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగావు అని మన వాడిని ఆ అమ్మాయి అడుగుతుంది. ఏంటి, నేను అడిగానా? నీ బాబు చూడు ఎలాంటి డబుల్ గేమ్ ఆడాడు. నీ బాబైనా మా ఇంటికి వచ్చి మా అమ్మని బ్రతిమాలాడు. అది చూసి నేను కూడా ఎవరో తెలియని దేవత కన్నా తెలిసిన దెయ్యాన్ని నువ్వే బెటర్ అని ఒప్పేసుకున్నాను అని తన మరదలతో అంటాడు. అయితే నా మీద నీకు అసలు ఫీలింగ్స్ ఏ లేవా అని అడుగుతుంది మళ్ళీ వాళ్ళ మరదలు. అప్పుడు మనవాడు సీరియస్ గా తన మరదల దగ్గరికి వచ్చి, నాకు నీ మీద ఫీలింగ్స్ ఏ లేవు అని చెప్పి, ఒకసారి నీ వాష్రూమ్ నేను యూజ్ చేసుకోవచ్చా అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్లి బోర్ని ఏడ్చేస్తాడు. తన బావ చెప్పిన మాటలు విన్న ఆ అమ్మాయి చాలా రిలాక్స్ అయిపోతుంది. తన గుండెల్లో మోస్తున్న ఏదో బరువును ఒక్కసారిగా వదిలేసినంతగా ఫీల్ అవుతూ బావ ఎప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడా అని చూస్తూ ఉంటుంది. బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన బావ, సరేలే అయింది అయింది, నువ్వు అర్జెంట్ గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నీ మనసులో మాటని చెప్పేసే అని ఆ అమ్మాయితో అంటాడు. ఆ అమ్మాయి, అరే నువ్వు కూడా నాతో రావా, నాకు అసలే భయము అంటుంది. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు, అంతకు కాకపోతే వీడియో కాల్ ఆన్ చేసుకుని ఉంచు, అక్కడ మీ నాన్నతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో నేను చూస్తుంటాను, నీకు కూడా ధైర్యంగా ఉంటుంది అని అంటాడు. సరే అని చెప్పి ఈ అమ్మాయి తన డాడీ దగ్గరికి వెళ్లి వీడియో కాల్ ఆన్ చేసి తన ఫోన్ ని అక్కడే ఉన్న ఓ పూల కుండీలో పెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్పేస్తాది. ఆ మాట వినగానే వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతున్న ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫేస్ కట్ లో ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా చాలా కూల్ గా ఉండని గమనిస్తుంది. అతను కూడా చాలా కూల్ గా, సరేనమ్మా ఆ అబ్బాయిని పిలిపించు మాట్లాడదాం అని అంటాడు. నీకు నా మేనల్తో కాకుండా నీకు నచ్చిన వాడినే ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ మాటకి ఈ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. తర్వాత అతను, ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా అని అడుగుతాడు. అతనికి ఆస్తి ఏమైనా ఉందా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు. అతనికి తల్లిదండ్రులు లేరని, అనాథాశ్రమంలో పెరిగాడని, అతనికి ఆస్తి అంటూ ఏమీ లేదని ఆ అమ్మాయి వాళ్ళ డాడీతో చెప్తుంది. పర్వాలేదమ్మా, రేపు నీకు అతనికి పెళ్ళైన తర్వాత మన చుట్టాలే అతని చుట్టాలు అవుతారు, మన ఆస్తే ఆ అబ్బాయి ఆస్తి అవుతుంది, ఏం పర్వాలేదు. ఇంతకీ ఆ అబ్బాయి క్యాస్ట్ ఏంటి అని ఈ అమ్మాయిని వాళ్ళ డాడీ అడుగుతాడు. మన క్యాస్ట్ కాదు డాడీ అని ఈ అమ్మాయి వాళ్ళ డాడీతో చెప్తుంది. అయితే వద్దమ్మా, నేను దేనికైనా ఒప్పుకుంటాను గాని మన క్యాస్ట్ కాని వాడిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఈ పెళ్లికి నేను ఎట్టి పరిస్థితిలోనే ఒప్పుకోను అని తన కూతురికి చెప్పేస్తాడు. వెంటనే ఈ అమ్మాయి కూడా చాలా సీరియస్ అయిపోతుంది. నాన్న, నువ్వు ఏదేదో అంటున్నావు, నాకేం అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న నువ్వు నాకు బావకి గాని నువ్వు పెళ్లి చేయాలనుకుంటే ఆ పెళ్లిలోనే మన చుట్టాలందరి ముందు నేను నా ప్రేమ విషయాన్ని బయట చెప్పేస్తాను. నువ్వు రోజు ముక్కే చిన్నత ఫోటో ముందే చెప్తున్నాను నాన్న, నేను ఖచ్చితంగా చెప్పేస్తాను అని అంటుంది. వెంటనే మినిస్టర్ అప్పుడు దాకా చాలా కూల్ గా ఉన్నవాడు కాస్త ఉగ్ర రూపం దాల్చేస్తాడు. ఎవరికి తెలియని ఒక నిజం నీకు చెప్పాలమ్మా, మీ అత్తయ్యని చంపి బావిలో ఇసిరేసింది నేనేనమ్మా. మీ అత్తయ్య కూడా నీకులాగే మనం కులం కాని వాడిని ప్రేమించింది. ఎంత వద్దని చెప్పినా నా మాట లేదు. అందుకే మీ అత్తయ్య పీక నురిపి బావిలోకి ఇసిరేశానమ్మా అని. అందుకేనమ్మా నా పెద్ద చెల్లెలు కూడా నాతో మాట్లాడటం లేదు. మరి చిన్న అత్తయ్యని నేనే చంపి ఆమె ఫోటోకి రోజు ఎందుకు ముక్తున్నాను నువ్వు అనుకోవచ్చమ్మా. చనిపోయిన వాళ్ళు దెయ్యమై పగ తీర్చుకుంటారంట కదా, ఈమె కూడా దెయ్యమే నా మీద ఎక్కడ పగ తీర్చుకుంటుందో అని భయమేసి రోజు ఈ ఫోటోను మొక్కుతానమ్మా. డాడీకి దెయ్యాలంటే భయం కదా అంటూ తన దగ్గర ఉన్న గన్ తీసి ఆమె కనత మీద పెడతాడు. ఏమ్మా, నువ్వు కూడా చనిపోయి దెయ్యమే నాపై పగ తీర్చుకోవు కదా అని తన కూతురుతో అంటాడు. ఇదంతా లైవ్ లో చూస్తున్న అతని మేనల్లుడు కంగారు పడుతూ ఆ రూమ్ లోనికి ఎంటర్ అవుతాడు. అలా ఆ రూమ్ లోకి ఎంటర్ అయిన అతన్ని వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఆ రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంతో నిండిపోతుంది. వెంటనే అతను తన మావయ్య
మావయ్యని చూస్తూ వచ్చిరాని నవ్వు నవ్వుతూ, మావయ్య ప్రాంక్ మావయ్య ఇదంతా. ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దామని నేనే ఐడియా ఇచ్చాను. అదిగో చూడండి ఫోన్ లో కూడా రికార్డ్ అవుతుంది అంటూ ఆ ఫోన్ వైపు చూపిస్తాడు. అదంతా చూసిన అతను తన మేనల్లుడి వైపు చూస్తూ, అల్లుడు ప్రాంక్ చేయడం నీకే వచ్చా? నేను కూడా ప్రాంకే చేశాను అల్లుడు అంటూ పక్కపక్క నవ్వేస్తాడు. ఇప్పటిదాకా చాలా సరదాగా చాలా మంచిగా కనిపించిన అతని అసలు నిజరూపం తెలిసిన ఆ బావమర్దలిద్దరూ షాక్ అయిపోతారు. ఇతనికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని మనం ఇక్కడ బ్రతకలేమని వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకని ఈ పెళ్లి జరిగే లోపు ఎలాగైనా ఈమె తన లవర్ ని ఇక్కడికి పిలిపించుకొని అతనితో పాటు జంప్ అయిపోవాలని అనుకుంటుంది. అదే విషయాన్ని మనవాడితో చెప్తుంది. మనవాడు కూడా దానికి హెల్ప్ చేస్తాను అంటాడు. వెంటనే ఆమె తన లవర్ ని అక్కడికి పిలిపించుకుంటుంది. పెళ్లిలో ఎలాగైనా సరే అవకాశం దొరికితే ఇద్దరు కలిపి పారిపోదాం అనుకుంటారు. ఆ అమ్మాయి లవరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండడాన్ని ఆ మినిస్టర్ చూస్తాడు. ఇతను ఎవరు అని పెళ్లి కొడుకుని అడుగుతాడు. ఇతను నా ఫ్రెండ్ మావయ్య అని పెళ్లి కొడుకు అతనితో చెప్తాడు. ఓహో, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అంతలా విడిచిపెట్టకుండా ఉంటున్నాడేంటి? వెళ్ళి సరదాగా పెళ్లిలో ఎంజాయ్ చేయమను అని అంటాడు. సరే మావయ్య అని భయంగానే మనవాడు వాళ్ళ మావయ్యతో అంటాడు. ఆ తర్వాత ఆ పెళ్లికి వచ్చిన మినిస్టర్స్ ని వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళ మావయ్యకి పెద్ద పెద్ద వాళ్ళతో చాలా డీలింగ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. ఒకవేళ ఈ అమ్మాయి తన లవర్ తో ఈ పెళ్లి నుండి లేచిపోయినా వీళ్ళిద్దరూ ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా వాళ్ళ నాన్న విడిచిపెట్టడు అని భయపడతారు. ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ లవరు ఇంకా భయపడిపోతాడు. వాడే వీళ్ళిద్దరికి ఓ ప్లాన్ కూడా ఇస్తాడు. ముందు మీరిద్దరూ పెళ్లి చేసేసుకోండి, తర్వాత మీరిద్దరూ డైవర్స్ తీసేసుకోండి. ఈ లోపు మా ఇద్దరం విదేశాలకు వెళ్ళడానికి అన్ని ప్లాన్లు చేసుకుంటాము. ఒక మంచి సమయం చూసి మా ఇద్దరం విదేశాలకు చెక్కేసి అక్కడ పెళ్లి చేసుకుంటాము అని అంటాడు. ముందు మన వాడికి అదంతా ఇష్టం లేకపోయినా అతని మరదలకు కూడా ఈ ప్రపోజల్ ఏదో బాగుంది అనిపించడంతో తప్పనిసరి తన మరదల్ని పెళ్లి చేసేసుకుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరూ డైవర్స్ కి అప్లై చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీళ్ళిద్దరూ వీసా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తారు. కానీ ఇంతలోనే మనవాడి మరదలు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఈ గ్యాప్ లోనే మనవాడి మరదలు తన లవర్ తో కక్కుర్తి పడినట్లుంది. ప్రెసెంట్ ఆ అమ్మాయి 2 months ప్రెగ్నెంట్. ఇది తెలిసిన తర్వాత మనవాడికి టెన్షన్ మరింత పెరిగిపోతుంది. తన కూతురు గర్భవతి కాబోతుందని తెలిసిన మినిస్టర్ చాలా సంతోషిస్తాడు. ఆనందంతో పెద్ద పండగే జరిపేస్తాడు. పెళ్లైన 2 నెలలకే నా మేనల్లుడు నన్ను తాతం చేయబోతున్నాడంటూ వచ్చిన చుట్టాలతో మినిస్టర్ అంటూ ఉంటే పాపం మనవాడి పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలగలా కొట్టుకుంటా ఉంటుంది. ఇలా ఈ ఫ్యామిలీ డ్రామా కొంతసేపు సాగుతుంది. మినిస్టర్ కూతురికి శ్రీమంతం చేయడం, తర్వాత బిడ్డ పుట్టడం, ఆ బిడ్డతో మినిస్టర్ తెగ ఆడేసుకోవడం, తర్వాత మినిస్టర్ కూతురికి ఆమె ప్రేమించిన అబ్బాయికి వీసాలు రెడీ అయిపోవడం, వాళ్ళు ఇంకా విదేశాలు చెక్కేయడానికి రెడీ అయిపోతున్న సమయంలో మన మూవీ హీరో బెస్ట్ ఫ్రెండ్ ద్వారా అతని మరదలకి హీరో ఆమెను తెగ ప్రేమిస్తున్నాడని, ఇప్పుడు అతను వదిలేసి ఆమె తన లవర్ తో కలిసి విదేశాలకు చెక్కేస్తే తర్వాత వీడు ఏమైపోతాడో కూడా నువ్వు ఆలోచించకుండా వాడిని భలే వాడేసుకుంటున్నావు అంటూ హీరో ఫ్రెండ్ అతని మరదలకి గట్టిగా క్లాస్ పీకుతాడు. అప్పుడు గాని అర్థం కాదు ఆమెకి తన బావ తనని నిజంగానే ప్రేమించాడని. అది తెలుసుకొని ఆమె చాలా బాధపడుతుంది. తన స్వార్థం చూసుకొని తను ఈ దేశం వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదనిపించి వాడికి సరైన లైఫ్ పార్ట్నర్ ని వెతికి వాడికి పెళ్లి జరిపించిన తర్వాతే తను ఈ దేశం వదిలి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. అందుకని తన టూర్ ని క్యాన్సిల్ చేసేసుకుంటుంది. తర్వాత మనవాడి ఆఫీసులోనే ఒక అమ్మాయి మనవాడిని తెగ ప్రేమించేస్తుందని తెలుసుకొని అతనితో మనవాడిని కలిపేస్తుంది. తన కూతురు డైవర్స్ తీసుకోబోతుందని, ఆమెకి డైవర్స్ ఇస్తుంది తన అల్లుడేనని, తన కూతురును మోసం చేశాడని భావించిన ఆ మినిస్టర్ తన అల్లుడిని చంపేయమని కిరాయి గూండాలను పంపిస్తాడు. ఆ గూండాలు మన హీరో పైన అటాక్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంటుంది. ఇలా ఫైట్ జరుగుతున్న సమయంలోనే మినిస్టర్ కి తన కూతురు లవ్ స్టోరీ కూడా తెలిసిపోతుంది. తన అల్లుడు అమాయకుడని, తన కూతురే ఇదంతా చేయించిందని, దీనికి అంతటికీ కారణం తన అమ్మాయి ప్రేమించిన వ్యక్తేనని, వాడిని చంపేయమని హీరోతో ఫైట్ చేస్తున్న గూండాల్లో ఒకరికి ఫోన్ చేసి చెప్తాడు. హీరోపై అటాక్ చేస్తున్న ఆ గూండాలు కాస్త హీరో పక్కనే ఉన్న అతని మరదల్ లవర్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. హీరో వాళ్ళ దాడి నుంచి తన మరదల్ లవర్ ని కాపాడడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు. మినిస్టర్ పట్టాలని ఆవేశంతో తన కూతురికి పుట్టిన బిడ్డ వేరే కులపోటుతో కన్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డ బ్రతికుండడానికి వీల్లేదని అతన్ని చంపేయాలని ఆ బిడ్డను తీసుకొని ఊరు చివరన చెరువు దగ్గరికి వెళ్లి ఆ బిడ్డను చంపబోతాడు. ఇంతలో అతనికి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతాడు. తర్వాత సీన్ కట్ చేస్తే మినిస్టర్ కి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. గుండెపోటుతో పడిపోయి ఉన్న ఆ మినిస్టర్ ని ఆ చిన్న బిడ్డే కాపాడాడని అక్కడ డాక్టర్లు చెప్తారు. అది విన్న మినిస్టర్ తన మనవడితో పాటు తను స్పెండ్ చేసిన టైం ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ బిడ్డని చంపడానికి ట్రై చేసి తను ఎంత ఫూలిష్ గా ప్రవర్తించాననేది తలుచుకొని బాధపడుతుంటాడు. అది గమనించిన అతని మేనల్లుడు ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి మినిస్టర్ తో నీ కూతుర్ని ఆమె ప్రేమించిన అతన్ని ఒకటి చేయమని చెప్తాడు. వాళ్ళిద్దరికి పుట్టిన ఆ బిడ్డ ఎంత కాదన్నా నీ మనవడు కాకుండా పోడు అని మినిస్టర్ కి నచ్చజెప్పి చివరికి అతనిలో మార్పు కలుగజేస్తాడు. ఇక మినిస్టర్ కూడా చేసేది లేక వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడితో ఈ మూవీ అయిపోయింది.